సబ్ ఇన్స్పెక్టర్ వి నరసింహులు గారి మీద ఒక ఏసీబీ కేసు అంటే రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ అయ్యాడు. 50,000 క్యాష్ తీసుకుంటూ ట్రాప్ అయ్యాడు. యాక్చువల్లీ 1 lakh రూపీస్ డిమాండ్ చేశాడండి. అవుట్ ఆఫ్ 1 lakh 50,000 పార్ట్ పేమెంట్ ఇస్తుండగా పట్టుకున్నాము. ఇందులో విషయం ఏంటంటే కంప్లైనెంట్ మీద 11/6/2026 నాడు ఇక్కడ కేసు రిజిస్టర్ అయ్యిందండి. ఈ కేసులో గాను ఆయనకు నోటీస్ ఇవ్వడానికి గాను ఫర్దర్ హరాస్మెంట్ చేయకుండా దాన్ని ఇచ్చేయడానికి గాను 1 lakh రూపీస్ డిమాండ్ చేశారు ఎస్ఐ నరసింహులు గారు. 11/6 నాడు కేసు అయింది. 14 నాడు డిమాండ్ చేశాడు. సో ఈరోజు మన పరమేశ్వరాలయం ఆపోజిట్లో ఈయనతో 50,000 కంప్లైనెంట్తో 50,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. క్యాష్ కూడా రికవర్ అయింది. కంప్లైంట్ నేమ్ ఏంటి మీకు ఎట్లా చూసారు? కంప్లైంట్ పేరు సంజీవ్ సింగ్ ఠాకూర్ అండి. ఆయనది ఒక పర్ష్యూట్ డాటా సిస్టమ్ అనేసి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో ఆయనకు వాళ్ళ బ్రదర్కి ఇద్దరి మధ్య సమ్ డిస్ప్యూట్స్ నడుస్తుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈయన అక్కడ పోయి గొడవ చేశాడు కంప్లైంట్. దాని మీద ఈయన మీద కేసు రిజిస్టర్ అయింది. సో అందులో భాగంగా ఆయనకు నోటీస్ ఇవ్వడానికి గాను ఫర్దర్ హరాస్మెంట్ చేయకుండా సాఫ్ట్గా ఛార్జ్ షీట్ చేయడానికి. దీంట్లో సిఏ గారు కూడా ఏమైనా సంబంధం ఉందా? అది వెరిఫై చేస్తున్నామండి. ఇంకా ఇప్పుడే వచ్చాం కదా, వెరిఫై చేస్తాం. అదే అండి, వెరిఫై చేస్తామండి. ఫస్ట్ ఇప్పుడే వచ్చాం కదా, వెరిఫై చేసిన తర్వాతనే వీ కెన్ కమ్ టు ఎనీ కంక్లూజన్. ఎక్కడ